నమస్కారం, వెల్కమ్ టు భక్తివన్ ఛానల్. ఆశ్లేష మాసంలోని మొదలయ్యే దేవీ నవరాత్రుల పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. మరి గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మాయి. గురువుగారు, నవరాత్రులు మనకి వచ్చే నెల స్టార్ట్ అవబోతున్నాయి. కానీ నవరాత్రులు జరుపుకోవాలని చాలామంది అనుకుంటారు, కానీ కొంతమందికి ఎలా జరుపుకోవాలి అనేది ఒక అవగాహన ఉంటుంది, కొంతమందికి ఎలా జరుపుకోవాలి అనేది అవగాహన సాధారణంగా ఉండదు. మరి దసరా నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటారు? దసరా నవరాత్రులు కొంతమందికి జరుపుకోవాలి అని ఉంటుంది, వాళ్ళు చేస్తుంటారు. ఇంట్లో ఎప్పటి నుంచో అనూచానంగా ఆచారంగా నవరాత్రులు ఉంటేనే చెయ్యాలి, కొత్తగా ఆరంభించవద్దు. ఉన్నవాళ్ళు ఎలా చేయాలో తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. లేనటువంటి వాళ్ళు కొత్తగా ఆరంభం చేస్తే అనేక చిక్కులు కలుగుతాయి. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. అయితే కొన్ని కారణాల చేత నవరాత్రులు ఉన్న కుటుంబాలలో సైతం ఇతర మతాల ప్రాబల్యం కారణంగా పెద్దగా ఉండేటటువంటి కుటుంబం సమష్టి కుటుంబం వ్యక్తిగతంగా అల్పంగా సూక్ష్మ కుటుంబంగా మైక్రో ఫ్యామిలీగా మారిపోయిన తరుణంలో మా ఇంట్లో పూర్వం నవరాత్రులు ఉండేవి, ఇలా చేయాలో మాకు పెద్దవాళ్ళు చెప్పలేదు అని వాపోయేటటువంటి యువతరం సంఖ్య పెరిగింది. వారి కోసమే సమాధానం చెబుదాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవరాత్రులు చంద్ర నక్షత్రం హస్త నక్షత్రం ఉన్న రోజున ఆరంభం అవుతాయి. అలాగే చంద్ర నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉన్న రోజున పూర్తి అవుతాయి. చంద్ర నక్షత్రం మధ్యలో ఈ కాలం నవరాత్రులు. దశమి 10వ రోజు ఉదయం పూజ. ఉదయం దర్శనం చేసుకోవడం, సాయంత్రానికి గ్రామ సీమలు దాటి విజయం సాధించి జమ్మి చెట్టును చూచి తిరిగి ఇంటికి వచ్చి పెద్దలకు నమస్కరించడం. కలశ స్థాపన పాడ్యమి రోజు చెయ్యాలి, ఆశ్వేజ శుద్ధ పాడ్యమి. హస్త నక్షత్రం ఉన్న సమయంలో ఆరంభం చెయ్యాలి. ఇంటిలో పూజాగృహంలో ఆగ్నేయ దిగ్భాగంలో కానీ ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ గోమయంతో అలికి ముగ్గు వేసి పీట వేసి పీట పైన మళ్ళీ ముగ్గు వేసి ఆ పైన ఎరుపు రంగు వస్త్రం పరచి ఆ వస్త్రం మీద 5 గుప్పెళ్ళు జొన్నలు గోధుమలు పోసి రాగి చెంబు కలశం ఏర్పాటు చేయాలి. రాగి చెంబు శ్రేష్టం, సంపత్తు ఉన్నది కదా అనేవారు వెండి చెంబును వినియోగిస్తారు. రాగి శ్రేష్టం, మధ్యమం ఇత్తడి, తక్కువ స్థాయి వెండి, ఇది ప్రమాణం. రాగి అత్యుత్తమమైనటువంటి విద్యుత్ వాహకం, ఇది మర్చిపోకూడదు. రాగి చెంబు ఏర్పాటు చేసి అందులో బియ్యం పోయడం ఇంటి ఆచారం. కొందరికి బియ్యం పోయడం ఉంటుంది, మరికొందరికి నీరు పోయడం ఉంటుంది. ఇంటి ఆచారం అనుసరించి ఆ కలశంలో బియ్యం లేక నీరు పోసి తమలపాకులు మామిడాకులు పంచపల్లవములు అందులో ఉంచి మరి ఒక రాగి పళ్ళాన్ని ఆ కలశం మీద మూతగా పెట్టాలి. ఆ పైన ఒక కొబ్బరికాయని పరుండబెట్టాలి. అనేకులు నిలబెడుతూ ఉంటారు, చెంబులో దించేస్తూ ఉంటారు, పడిపోకుండా ఉంటుంది అని. అలా చేయకూడదు, కొబ్బరికాయని పరుండబెట్టాలి. ఆ కొబ్బరికాయ అగ్రం పై భాగం చూసే విధంగా ఏర్పాటు చేస్తే మనలో తామస ప్రకృతి, కోపం ఉద్వేగం పెరుగుతాయి, ఆగ్రహావేశాలు పెళ్ళిపుగుతాయి. ఎందుకు మనలో ఇంత కోపం, ప్రశాంతత చెడిపోయింది? ఇది మనం చేసే కారణం. చేసే పూజలో తప్పులుంటేనే పరమాత్మ అనుగ్రహం ఇదే విధంగా లభిస్తుంది. అలా కొబ్బరికాయని పరుండబెట్టి వస్త్రాల చేత ఆచ్ఛాదన అంటే కప్పాలి. తెల్లని వస్త్రము, దర్భలు, ఆ పైన ఎరుపు వస్త్రము, అంచు ఉన్న వస్త్రాలనే వాడాలి. ఆ తరువాత ఇంటి ఆచారంలో ఉన్నా లేకపోయినా చిత్రపటం, ఫోటో అంటాం మనం, ఛాయా చిత్రపటం, అర్చామూర్తి, వీటిని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఎదరగా అర్చామూర్తి, అర్చామూర్తికి ఎదరగా మేరువు శ్రీచక్రం, గోడకి పటం, ఆ ముందర కలశం, ఆ ముందర విగ్రహం, ఆ ముందర మేరువు శ్రీచక్రం. శ్రీచక్రం మన ఇంట్లో పూజలో ఉంటేనే కొత్తగా ఆరంభించకూడదు.
ఇలా ఏర్పాటు చేసుకొని ఆ పీటకు ఎడమ వైపున నువ్వుల నూనె దీపం, కుడివైపున ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇంటి పద్ధతిని అనుసరించి నవరాత్రులు అఖండ దీపారాధన చేసేవారు ఉంటారు, లేదా ఆ దీపం కొండ చేరితే పర్వాలేదు మళ్ళీ వెలిగించుకోవచ్చు అనేవారు ఉంటారు. ఓకే. ఉదయం సాయంత్రం యథాశక్తి నివేదనలు చేయడం, నామావళి చదవడం, హారతి ఇవ్వడం, మౌనవ్రతం పాటించడం, చెప్పులు వేసుకోకపోవడం, నేలపైన నిద్రించడం, ఎవరిని దూషించకపోవడం అనే 5 ప్రధాన నియమాలు పాటిస్తే ఇవి నవరాత్రులు అవుతాయి.